అండి ఈరోజు మా ఇంట్లో తమలపాకుల చెట్లు నాటుతున్నాము. అంతకుముందు కూడా నాటాము, రాలేదండి. ఒక్కోటి తీసుకొని వేసాను. ఇప్పుడు అంటే మూడుగా తెచ్చా. మూడు ఒకే కుండీలో గుచ్చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చూసి మీరు కూడా ఇంటింట్లో ఉంటే ఈ మంచిదంట ఫ్రెండ్స్. అందుకని తెచ్చా నేను మళ్ళీ తెచ్చి నాటుతున్నా. చూడండి, నిన్న తెచ్చాను, నిన్న వెళ్ళాను పని ఉండి నేనే తెచ్చుకున్నా. చూడు, దీంట్లో యాప పిండి, కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపి, అంతే, ఇంకేం కలపల. మామూలుగా మన మట్టే ఇది, మన మట్టేను. చూడండి, మట్టిని మనదేను. నేను ఇంకేం వేయలేదు. ఈ కుండీలో పెట్టేస్తాను. యాప పిండి, ఎప్సమ్ సాల్ట్ వేసా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తా. చూడండి, అట్లా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వేసా, కొంచెం మట్టి పోసా. ఎక్కువ ఇలా ఏంటంటే మళ్ళీ మనం అవి వేస్తూ ఉంటాం, పొళ్ళు తొక్కులు అవి. ఇప్పుడు మధ్యలో కర్ర పెట్టుకుంటా, అంటే వాటికి కళ్ళు కావాలి కదా, అందువల్ల ఈ కర్ర పెట్టుకుంటున్నా మధ్యలో. ఇట్లా కర్ర పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఇంటింట్లో ఉంటే మంచిదంట. ఇవి వేస్తే ఈ వాతావరణం నాకైతే రాలేదు. ఒక్కోటి వేసాను. ఇప్పుడు అట్ట కాదులేని మూడుగా ఒకే తడవ కొనుక్కొచ్చా. ఉంటాయిలే, కొనుక్కొని వచ్చి వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా గుడ్డి నాడు బండేసాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నాకే చెట్లు ఏమో ఇష్టం వేయాలని. అవి వస్తే పర్వాలే, కొన్ని రావటంలా కొన్ని వస్తున్నాయి. చూడండి, ఇట్లాగా వేసుకొని ఇంటింట్లో ఉంటే మంచిదంట. ఆంజనేయ స్వామి ఉంటాడంట తమలపాకు చెట్లు. ఆంజనేయ స్వామి మంచిదంట. అందుకని నేను వేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇట్లా తెచ్చి ఈ తడవట కాకుండా బాగా కొంచెం మూడుగా తెచ్చేసి ఇట్లా పెట్టేసాం కదా ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకొని దగ్గరికి చూపిరా నేను ఎలా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కర్ర మధ్యలో పెట్టా ఫ్రెండ్స్. అంటే కొంచెం అల్లుకున్న దాకా ఇట్లా పెడతాను. కర్ర మధ్యలో పెట్టాను కదా. ఇప్పుడు ఏంటంటే చూడండి, మూడు తట్లు పెట్టేసా. ఇప్పుడు మట్టి పోస్తా. ఈ మట్టిలో కూడా ఎన్ని వేసా, సత్తోకి ఎన్ని వేసి ఇట్లా పోసేసుకోవాలి ఫ్రెండ్స్. మట్టి ఏమో మంచిదే, మన మట్టి. ఇంకా కొంచెం పోస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఏమిటి అల్లులాగా పెట్టేస్తా ఈ చెట్టుకి. అల్లులాగా పెట్టేసి ఇట్లా చుట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టేసి కాటన్ క్లాత్ ఇది కట్టేస్తాను. పెట్టేసేసి కొంచెం మట్టి పోయాలి ఫ్రెండ్స్. తెచ్చి పోసేస్తాను. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇవన్నీ చేస్తుంటాం, నాకు ఐడియాలు వస్తుంటాయి ఇట్లాగా. అప్పటికప్పటికి ఆలోచించుకొని ఇలా చేస్తుంటా ఫ్రెండ్స్. నేను చేసే విధానం ఎలా ఉంది, మీరు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇవన్నీ ఎండాకులు వేసేస్తున్నా, తీసి ఈ ఆకులన్నీ వేసేసేసి కొంచెం మట్టి తెస్తా ఫ్రెండ్స్. ఉండండి, ఇంకొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇప్పుడు వాటిలో కూడా కలిపి అయినా అని ఇంకొంచెం. చూడండి, ఇట్లా చల్లేసాను. చల్లేసి ఇప్పుడు కొంచెం మట్టి తెస్తా ఉండండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, పోసేస్తున్నాను.
కోసేసి ఇప్పుడు చుట్టూరు నెరిపేస్తా. నెరిపేసి చూడండి అయిపోయింది. ఈ రోజుకి ఈ చెట్టు నాటుకున్నాం ఫ్రెండ్స్. 2 రోజులు అయింది తెచ్చి. ఈ వాతావరణంకి 2 రోజులు అలాగే పెట్టేశాను. ఇప్పుడు నాటేసి నీడనే పెడతా. చూడండి నీళ్ళు నీడనే పెట్టేస్తా. ఈ ఎండకి కూల్గా ఉండాలంట, అందుకని నీడనే పెట్టేస్తా. ఇది కూడా కడతా. ఇక్కడ కాటన్ ఎందుకు కడుతున్నానంటే వేడి లేకుండా చెట్టుకి. కాటన్ ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకని కాటన్ క్లాతే కడుతున్నా, సిల్కీ కట్టకూడదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. దీన్ని ఇప్పుడు చల్లగా ఉండే ప్రదేశంలో పెడతా ఎండకి. చూడండి ఇక్కడ సపోటా చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కిందే పెడతా. పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఎండాకాలం. చూడండి చెట్ల మధ్యలో పెట్టా. చెట్ల మధ్యలో ఎందుకంటే మనకి రావటం లేదు కాబట్టి జాగ్రత్తగా చూడాలి కాబట్టి, అందుకని కూల్గా ఉంటుంది సపోటా చెట్టు. దాని కిందే ఇగో ఈ మధ్య వేసే చెట్లన్నీ చెట్టు కిందే సర్దేసుకుంటున్నా, ఎండ తగలనీయకుండా చూసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కూడా నీళ్ళు పోసే ఇంకా చాలు. ఇంకేం ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ చిన్న వీడియో ఫ్రెండ్స్. చూడండి మా దోసన చెట్టు మొగ్గలు అట్టేసిందో. ఇన్ని మొగ్గలు వేస్తే ఏడపోస్తాయా? చూడండి ఎన్ని పూస్తే ఎన్ని పూలు వస్తాయా మొగ్గలు. చూడండి మనం వచ్చేది పోషకాల వల్ల. ఏంటంటే బియ్యం కడుగు అవన్నీ ఇస్తూ ఉంటాయి కదా, నేను అందుకు చూడు మొగ్గ సందు లేకుండా ఇచ్చింది. ఇంకేం ఫ్రెండ్స్, ఈరోజుకి చిన్న వీడియో. అందరు చూడండి మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.